మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు గాను ఉండవల్లిలోని తన నివాసంలో మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. యువనేతను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు వేకువజాము నుంచే ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ప్రజానాయకుడు లోకేష్ వద్దకు వెళ్తే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆయన్ను కలిసి తమ సమస్యలు విన్నవిస్తున్నారు. అయితే బుధవారం ఉదయం నిర్వహించిన ప్రజా దర్బారుకు మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావటం విశేషం. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా వింటున్న లోకేష్ యంత్రాంగం ద్వారా ఆయా శాఖలకు రిఫర్ చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరికి చెందిన కె శ్రీలక్ష్మి తన కుమార్తెకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. భర్త చనిపోయిన 4 పిల్లలు ఉన్న తనకు జీవనాధారం కల్పించడంతో పాటు ఇంటిని మంజూరు చేయాలని సీతానగరానికి చెందిన కె కనకదుర్గ లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. మానసిక దివ్యాంగురాలైన తన కుమార్తెకు గత వైసీపీ ప్రభుత్వం పింఛను నిలిపివేసిందని, తిరిగి పునరుద్ధరించాలని తాడేపల్లికి చెందిన షేక్ సుల్తాన్ వలీ విన్నవించారు. రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్ను గత ప్రభుత్వం నిలిపివేసిందని, తిరిగి మంజూరు చేయాలని నవలూరుకు చెందిన రైతు వేమూరి విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మంగళగిరికి చెందిన షేక్ రెహమాన్ కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్య సాయం అందించాలని దుగ్గిరాలకు చెందిన బి శాంతరాజు ఎలాంటి ఆధారం లేని తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎన్ మాధవి వినతి పత్రాలు అందజేశారు. మహాత్మా జ్యోతిబా పూలే BCWR స్కూల్ కాలేజీల్లో పనిచేస్తున్న పార్ట్ టైం సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని సిబ్బంది కోరారు. గత ప్రభుత్వం తొలగించిన 1800 మంది భీమా మిత్రులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు విన్నవించారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని APAC-TPL అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని APNS కమిటీ విజ్ఞప్తి చేసింది. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరిస్తామని యువనేత నారా లోకేష్ హామీ ఇస్తున్నారు.